నా పేరు అంజద్ ఖాన్, మా నాన్నగారి పేరు ఖాదర్ ఖాన్. మేము మంగళవారం వీధి సర్కిల్పేటలో ఉంటాము. మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు. దానికి కారణం కొల్లిపుర శివకుమార్ అనే వ్యక్తి. ఆయన దగ్గర మా నాన్నగారు కొన్ని నెలల ముందు 70,000 అప్పు తీసుకున్నారు. ఆ 70,000కి ఫస్ట్ స్టార్టింగ్ 3 రూపాయలు వడ్డీ అని చెప్పి దాని తర్వాత 10 రూపాయల వడ్డీకి మార్చారు. మా నాన్నగారు ఒక చీటీ పాట కూడా పాడి ఉన్నారు ఆయన దగ్గర. అది కట్టాల్సిందేమో 70,000 చీటీపాటు డబ్బులు మాత్రమే. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక 3 నెలల ముందు కట్టలేకపోయారు డబ్బులు. ఆ కట్టమూలంగా 8 లక్షలకి కోర్టులో కేసేసి మా ఇంటి మీద డమ్కేశారు. ఆ 8 లక్షలను 2,50,000 వడ్డీ, మొత్తం 10,50,000 వడ్డీకేసి కోర్టులో కేసేసారు. డమ్కేపించారు. వీధిలో మా నాన్న పరువు అంతా తీశారండి. తీసి శివకుమారు వాళ్ళ తమ్ముడు ఇంకా కిరాయి రౌడీలు వచ్చి మా నాన్నని కాలర్ పట్టుకుని తిట్టడం, అరవడం, మా అమ్మని తిట్టడము, చెల్లి మీద చెయ్యి కూడా ఎత్తాడండి. శివకుమార్ కొల్లిపుర అనే వ్యక్తి చెయ్యి కూడా ఎత్తాడు. అదన్నీ తట్టుకోలేక మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారండి 6వ తారీఖు. ఇవన్నీ మా నాన్నది ఫింగర్ ప్రింట్ మొబైలు. ఇవన్నీ నేను ఓపెన్ చేయడానికి 3 రోజుల ముందు ఓపెన్ చేయను. అందుకనే లేట్గా నాకు వివరం తెలిసింది ఇదంతా. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్న, అన్ని చోట్ల తిరిగాడు. మా నాన్నకి ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకనే ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. మిమ్మల్ని సంప్రదించాను. మీరే ఫోన్లో నేను 3 రోజుల కిందటే చూశాను. నాన్న ఫోన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ద్వారా నాన్న ఫోన్ ఫింగర్ ప్రింట్ అవన్నీ ఉన్నాయి. కొల్లిపుర శివకుమార్ మూలంగానే చనిపోతున్నారని చెప్పి తీసుకుని 70,000కి 10.5 లక్షలకి కోర్టులో కేసేసాడు ఆయన. ఇట్లా చెప్పి చాలా బాధతో చనిపోయారండి. నేను వాళ్ళ అబ్బాయిని, మా చెల్లి 7వ తరగతి చదువుతుంది. మా చెల్లి మీద కూడా చేయెత్తాడు ఆయన. చాలా దారుణంగా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. నమస్తే అండి, నా పేరు ఖాదర్ ఖాన్. శివకుమార్ కొల్లిపుర అనే అతని దగ్గర నేను కొంచెం అప్పు తీసుకున్నాను. దానికి వడ్డీలు వేసి కోర్టులో కేసులు వేసి నా ఇంటి ముందు నా పరువు అంతా తీశారండి. అక్షరాల నేను పూర్తి స్పృహలో చెప్తున్నాను. నా చావు కారణం ఆ దరిద్రుడు. నేను చాలా చోట్లకి తిరిగాను న్యాయం కోసం, పోలీసు వాళ్ళని, పెద్దలని, కానీ నా న్యాయం ఎక్కడ జరగలేదు. నా చావు అక్షరాల కారణం ఆ శివకుమారే అండి. దయచేసి నా చావుకైనా న్యాయం జరిపించండి. నేను బతుకుండగా నన్ను ఎవరు న్యాయం చేయలేకపోయారు. నా చావుకు ఆడే కారణం శివకుమార్ అండి. వడ్డీ వ్యాపారస్తుడు, చీటీలు వేస్తాడు లక్షల్లో. నేను ఈరోజు చచ్చిపోతున్నా అంటే నా చావుకు అక్షరాల కారణం. నా పిల్లనైనా వాడి నుంచి కాపాడండి. నా పిల్లలైనా ఆ దుర్మార్గుడి నుంచి కాపాడండి సార్. నేను తిరగని చోట్లేదు న్యాయం కోసం. నా పరువు పోయింది. ప్రతి మనిషి బతికేది పరువు కోసం. నా చావుకు మటుకు వాడే కారణం సార్. పూర్తి స్పృహలో చెప్తున్నాగా, నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. నా ఇంటి మీద పడింది వాడి కన్ను. నా చావుకు మాత్రం వాడే కారణం సార్.